ఈరోజు చర్చ్ ఉంది, మంచి దైవజనులను దేవుడు మనకి ఇచ్చాడు, అవునా కాదా? మంచి ఉపదేశం మనకు దొరుకుతుంది, మీటింగ్స్ జరుగుతున్నాయి, వందల కొలది అభిషక్తులను దేవుడు లేపి వాడుకుంటున్నాడు. టీవీలో వాక్యం వింటున్నాం, యూట్యూబ్లో వాక్యం వింటున్నాం, ఫేస్బుక్లో వింటున్నాం, వాట్సాప్ గ్రూపుల్లో అంటే వాయిస్ రికార్డింగ్ ద్వారా కూడా చాలా మంది సేవకులు మెసేజ్లు పెడుతున్నారు. ఇన్ని రకాలుగా దేవుని వాక్కు మనల్ని దర్శించుకుంటూ మన ఇంటి దాకా వస్తా ఉన్నా కూడా ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఫెయిల్ అయిపోతున్నారు చాలా మంది. కానీ ఆ రోజుల్లో దేవుని యందు అంత భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడు? అతనిలో చూస్తే విశ్వాసమును బట్టి అని మాట చూస్తే విశ్వాసం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, దేవునికి ఆయన వాక్కుకు లోబడేటువంటి విధేయతతో కూడిన స్వభావం ఉంది. ఇన్ని లక్షణాలు నోవాహులో మనం చూస్తాం.